హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ దోశలు. సో చాలా మంచి రెసిపీ అండి, అందరూ ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా ఉంటుంది, చూడ్డానికి నార్మల్ దోశలానే అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో దానికోసమైతే నేను ముందు రోజు 2 కప్స్ రైస్ ఇంకా 1 స్పూన్ వరకు మెంతులు తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. అందులోనే 2 స్పూన్ల వరకు మనం నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదండి, ఉడికిన అన్నం కూడా వేసుకున్నాను. సో అలాగే 1 కప్పు వరకు పెరుగు తీసుకొని 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ కలిపి మజ్జిగలాగా చేసుకొని ఆ వాటర్తో అయితే నైట్ అంతా నానబెట్టుకున్నాను. అలాగే 1 కప్పు వరకు మినపప్పు కూడా తీసుకొని నానబెట్టుకున్నాను. మినపప్పును కూడా చక్కగా కడిగేసి నెక్స్ట్ డే మార్నింగ్ 2 కలిపి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో నాకు మొత్తం రైస్ అండ్ మినపప్పు వచ్చేసి 2 టైమ్స్కి గ్రైండ్ అయిపోయింది. సో బ్యాటర్ అయితే ఇలా ఉంటుందండి. బ్యాటర్ ప్రిపేర్ అవ్వగానే 10 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్లో పిండి కొంచెం నానుతుందండి. సో పిండి అయితే 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో అందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, ఇంకా అలాగే స్పూన్ వరకు జీరా. సో 2 వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అలా కూడా వేసి చేసుకోవచ్చండి. అవి కొంచెం మందంగా వస్తాయి, చాలా బాగుంటాయి అలా కూడా. సో తర్వాత అయితే దోశ వేసుకోవడానికి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇలా బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మందంగా ఉండేలాగా వేస్తున్నాను చిన్న దోశ. సో బ్యాటర్ బాగా పలుచగా ఉండడం వల్ల దోశ కూడా వీలైనంత పలుచగా వేసుకోవచ్చు. సో అలాగే దోశ వేసిన తర్వాత ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము. సో 1 మినిట్లోనే మనకైతే దోశ కలర్ చేంజ్ అవుతుందండి. మనం రైస్ వేసుకున్నాం కాబట్టి దోశకి మంచి కలర్ అనేది వస్తుంది. సో అలాగే ఇంకో పక్క కూడా దోశని ఈవెన్గా కాల్చుకోవాలి. సో మనం మజ్జిగ వేయడం వల్ల దోశ చూసారా మంచిగా హోల్స్ లాగా పడింది. ఇలా రంధ్రాలుగా ఉంటేనే దోశ అనేది మంచిగా కాలుతుంది. సో దోశ చూడడానికి చాలా క్రంచీగా ఉంది, తింటుంటే కూడా చాలా బాగుంటుందండి. అలాగే విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ అయితే నేను నార్మల్ దోశలాగా పెద్ద దోశ వేయడానికి అయితే ట్రై చేశాను. సో మనం ఫస్ట్ దోశ వేసే ముందు ఆయిల్ గ్రీస్ చేసుకున్నాం కదా, సెకండ్ దోశకి అవసరం లేదండి, ఆయిల్ లేకుండానే వేసేయచ్చు. బట్ వేసిన తర్వాత ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. సో మనకి రైస్ ఎంత ఎక్కువ వాడితే అంత సాఫ్ట్నెస్ వస్తుంది. నాకు ఇక్కడ క్రిస్పీనెస్ దోశ క్రంచీగా ఉండాలనుకున్నాను కాబట్టి నేను కొంచెం రైస్ మాత్రమే వాడాను. సో అలాగే అటుకులు వాడే వాళ్ళు కూడా ఎక్కువ అటుకులు వాడితే దోశ బాగా సాఫ్ట్ అయిపోతుంది. సో వీటికి అలా బాగోదన్నమాట, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో తక్కువగా తీసుకుంటే బెటర్. సో ఇది సేమ్ బ్యాటర్ యూస్ చేసి మనం వేరే రకాల దోశలు కూడా చేసుకోవచ్చు, అలానే మసాలా దోశ అయినా చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండి చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.